అబ్బా తలనొప్పి వస్తుంది ఎక్కువ మాట్లాడొద్దు అని అంటూ ఉంటారు. అసలు ఈ హెడేక్ ఇస్ ఇట్ రిలేటెడ్ టు బ్రెయిన్? You will be shocked to hear that brain is insensitive to pain. ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ లో సర్జరీ చేయాలంటే వి కీప్ ద పేషెంట్ అవేక్. అవునా? లోకల్ చేసి స్కల్ ఓపెన్ చేసి వి ఆపరేట్ ఆన్ ద బ్రెయిన్. సో ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ వస్తుందని నాకు ఎలా తెలుస్తుంది? there are two kinds of stroke. ఒకటి రక్తం బ్లాక్ అయిపోయి బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, ఒకటి రక్తం పగిలి బ్లడ్ బయటకు వచ్చి బ్రెయిన్ డ్యామేజ్ చేస్తుంది. రాత్రి నిద్రపోలేరు ఆ పెయిన్తో, ఫ్యాన్ గాలి తగిలినా కానీ పెయిన్ ఎక్కువ అవుతుంది. ఆ సివియర్ పెయిన్ తట్టుకోలేక సంథింగ్ కాల్డ్ సూసైడల్ డిసీజ్ అనేవాళ్ళు. లోపల చేసేప్పుడు ఆ నర్వ్ డ్యామేజ్ అవుతుంది కనుక మూత వంకరపోతుంది. ఇట్స్ లాట్ ఆఫ్ కాన్సంట్రేషన్ కదా. ఫ్యూ సర్జరీస్ టేక్స్ ప్రాబ్లీ 11-12 hours ఒకసారి. అసలు ఎందుకు వస్తుంది అంటారు ఇలా? ఏంటి తలకాయ ఉపయోగించట్లేదా అని అనుకుంటే మీరు తప్పు. ఎందుకంటే తలకాయలోనే అంత ఉంది. ఎంటైర్ బాడీ, కళ్ళు కలపడం, వేళ్ళు ఇలా ఇలా అనడం, ఇవన్నీ కూడా ఇట్ కమ్స్ ఫ్రమ్ ద హెడ్ అండ్ బ్రెయిన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్. ఇవాళ మనతో ఉన్నారు a very very important person talking about brain tumor. Meet our HOD of Neurosurgery, Ramakrishna garu. Namaskaram. Namaste. Welcome to Arete Hospitals Beyond Medicine. Thank you. సో చెప్పండి రామకృష్ణ గారు, దట్ తలకాయ చాలా ఇంపార్టెంట్ మనకి, హెడ్ కదా, దీంతోనే మనం అన్నీ యూస్ చేస్తూ ఉంటాం, ఆల్ ఆర్ వైటల్ ఆర్గన్స్ అన్నీ కూడా. సో ఈ తలనొప్పి ఎందుకు వస్తుంది మనకి? నేను చెప్పినట్టుగానే బ్రెయిన్ ఈజ్ సచ్ ఏ వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్. అందరూ దే ఫీల్ అన్ని ఎమోషన్స్ అని హార్ట్ నుంచి వస్తాయని, కానీ ఆల్ ది ఎమోషన్స్ కమ్ ఫ్రమ్ ద బ్రెయిన్. ఇట్స్ ఓన్లీ ది హార్ట్ విచ్ కీప్స్ పంపింగ్ బట్టి త్రూ ది బ్రెయిన్. అందరూ అనిపిస్తుంది ఇక్కడ సంథింగ్ ఎమోషన్స్ జరుగుతున్నాయి, బట్ ఆల్ ది ఎమోషన్స్ కమ్ ఫ్రమ్ ది బ్రెయిన్. సో లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, అంతా బాగున్నప్పుడు బ్రెయిన్ ఈజ్ గుడ్, పర్సన్ ఈజ్ వెరీ గుడ్. అంటే ఈవెన్ దో బ్రెయిన్ ఫిజికలీ బాగుండి సమ్ హార్మోన్ డిస్టర్బెన్స్ పైకి కిందకైనా కానీ పేషెంట్స్ క్యాన్ హ్యావ్ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్. క్యాన్ గురవుతారు, డిప్రెషన్ గురవుతారు, లేకపోతే యాంగ్జైటీకి గురవుతారు. ఇవన్నీ ఆల్ బికాస్ ఆఫ్ ది లోపల బ్రెయిన్లో ఉన్న న్యూరో ట్రాన్స్మిటర్స్ పైకి కిందకైనా కానీ దీని వల్ల వస్తాయి. సో బ్రెయిన్ హెల్త్ ఎంత ఇంపార్టెంట్ అంటారు ఫర్ హ్యూమన్? సో ఇన్ దిస్ ఫాస్ట్ వరల్డ్, ఇంత ఫాస్ట్ వరల్డ్, సైంటిఫిక్ వరల్డ్, ద వే ఇట్ ఇస్ గోయింగ్, ఎంత మనకి ఎంత ఎవ్రీ పర్సన్ హ్యాస్ సమ్ జాబ్ టు డూ. ప్రతి ఒక్కడికి జాబ్ ఉంటుందో లేదో తెలియదు, ఇంకొకటి జాబ్ వస్తుందో లేదో తెలియదు. పిల్లలకి హౌ డు దే సెక్యూర్ ద నెక్స్ట్ దిస్ థింగ్, ఎగ్జామ్స్ తెలియదు. స్ట్రెస్ సో ఇంపార్టెంట్ థింగ్. సో ఆల్ దీస్ థింగ్స్ టు యూ నీడ్ టు కీప్ యువర్ బ్రెయిన్ హెల్త్ సో గుడ్. అంటే పర్ఫామ్ చేయాలన్నా కానీ స్ట్రెస్ తీసుకుంటే రాదు. సో దే సో మెనీ థింగ్స్ అపార్ట్ ఫ్రమ్ యువర్ మెడికేషన్స్ ఇది కానీ యూ టు డూ రెగ్యులర్ exercises, yoga, meditation, some physical activity, some entertainment, some family bonding. You need to talk to people around. So all these things keep your brain health good. That's very important. True. సో అబ్బా తలనొప్పి వస్తుంది ఎక్కువ మాట్లాడొద్దు అని అంటూ ఉంటారు. లేకపోతే చాలా పని ఉంది తెలుసా, తలకాయ నొప్పి వచ్చేస్తుంది అంటూ ఉంటారు. లేకపోతే చల్లగా ఉంది తలనొప్పి వచ్చింది అంటారు. అంటే ఇలా రకరకాల రీజన్స్ వల్ల తలనొప్పి అంటూ ఉంటారు. అసలు ఈ హెడేక్ ఇస్ ఇట్ రిలేటెడ్ టు బ్రెయిన్? అంటే మీకు యూ విల్ బి షాక్ టు హియర్ దట్ బ్రెయిన్ ఈస్ ఇన్సెన్సిటివ్ టు పెయిన్. అంటే బ్రెయిన్ని మేము సర్జరీ చేస్తాం కాబట్టి వి వన్స్ ఇన్ అ వైల్ వి ఫర్ కేసెస్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్లో సర్జరీ చేయాలంటే వి కీప్ ద పేషెంట్ అవేక్. అంటే పేషెంట్ మాట్లాడుతూ ఉంటారు, మెలకు ఉంటారు. వి ఓన్లీ గివ్ లోకల్ చేసి స్కల్ ఓపెన్ చేసి we operate on the brain. In that scenario, obviously brain is, even though it's completely made up of neurons, నరాలు ఉన్నా కానీ దాన్ని ముట్టుకుంటే పెయిన్ ఉండదు. సో ఎందుకంటే పెయిన్ ఈజ్ ఆల్ కమ్ ఫ్రమ్ ది సరౌండింగ్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్. అంటే బ్రెయిన్లో పొర ఉంటుంది, డ్యూరా అని, దట్ ఈస్ పెయిన్ సెన్సిటివ్. బ్రెయిన్లో వెళ్ళే బ్లడ్ వెజల్స్, మేజర్ బ్లడ్ వెజల్స్, దానికి నర్వ్స్ ఉంటాయి, దోస్ ఆర్ పెయిన్ సెన్సిటివ్. అంతేగాని బ్రెయిన్ ఈస్ నాట్ పెయిన్ సెన్సిటివ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, అంటే హెడ్ఏక్ అనేది పెథలాజికల్గా, అంటే లోపల బ్రెయిన్లో ప్రాబ్లం ఉంటేనే హెడ్ఏక్ వస్తుందంటే చాలా తక్కువ అది. అంటే లక్షలో తీసుకుంటే ఒకళ్ళకో ఇద్దరికో ముగ్గురికో ప్రాబ్లం, అంటే లోపల ఏదో ప్రాబ్లం ఉంది, సమ్ లీజన్ ఉందో, సంథింగ్ ఉండి హెడ్ఏక్ రావడం. బట్ అదర్వైజ్ మోస్ట్ కామన్ హెడ్ఏక్ అనేది కాల్డ్ టెన్షన్ హెడ్ఏక్. ఇట్స్ లైక్ ఒక తల చుట్టుపూత ఒక బ్యాండ్ లాగా ఇంత పెయిన్ వస్తుంది అంటారు. సో ఆర్ మైగ్రేనస్ హెడ్ఏక్, అంటే ఒక పక్క హెడ్ఏక్ వస్తుంది నాకు,
హెడేక్ వచ్చే ముందు ఒక లైట్ లా కనపడటం, ఒక స్మెల్ రావటం, ఏదో ఆరా ఉండటం. యూజువల్ ఫీమేల్స్లో ఎక్కువ కామన్గా ఉంటుంది, పీరియడ్స్లో ఎక్కువ అవుతాం హెడేక్. సో ఆర్ సంథింగ్ క్లస్టర్ హెడేక్ అంటారు. క్లస్టర్ హెడేక్ అంటే ఒక పక్క హెడేక్ ఉంటుంది, అది కూడా ఒక పక్క ఒక కంటిలో ఫోటోఫోబియా ఉంటుంది, ఒక నోస్ కంజెషన్ అవుతాం. ఇవన్నీ దీస్ ఆర్ వేరియస్ కైండ్స్ ఆఫ్ హెడేక్. ఇంకోటి ద హెడేక్ రిలేటెడ్ టు ఎగ్జర్షన్. అంటే ఏమైనా ఎక్కువ అలసట, ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తున్నా కానీ హెడేక్ రావటం. కొన్నిసార్లు బ్రెయిన్లో ఏంటంటే బ్రెయిన్ ఇస్ విత్ ఇన్ ది బాక్స్, అంటే స్కల్ బోన్ లో ఉంటుంది బ్రెయిన్, సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్, కొంత మాత్రం బ్లడ్ ఉంటుంది. సో ఏది ఒకటి ఎక్కువ తక్కువ అయినా కానీ హెడేక్ వస్తుంది. సో ఫర్ దట్ మ్యాటర్ ఫ్లూయిడ్ బ్రెయిన్ ఫ్లూయిడ్ తక్కువైనా హెడేక్ వస్తుంది, ఎక్కువ అయినా హెడేక్ వస్తుంది. సో ద సో మెనీ రీజన్స్ టు హ్యావ్ ది హెడేక్. దాంట్లో పర్టికులర్లీ బ్రెయిన్ అని కాదు, అసలు బ్రెయిన్ అని కాదు, సరౌండింగ్ ఏరియాస్, సో మెనీ థింగ్స్, విజిల్స్, ఇవన్నీ ప్రాబ్లమ్ ఉన్నా హెడేక్ వస్తుంది. రేర్లీ బ్రెయిన్లో ట్యూమర్స్ రావటం వలన హెడేక్ అనేది లక్షలో ఒకళ్ళిద్దరికి ట్యూమర్స్ వస్తాయి. ఇట్స్ నాట్ దట్ కామన్. లక్షలు 10 people in a lakh or something can have lesions. వాళ్ళల్లో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం హెడేక్ రావచ్చు. ఓకే. సో ఈ బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంటి? బ్రెయిన్ ట్యూమర్ ఇట్స్ లైక్ చెప్పినట్టుగానే మీకు బ్రెయిన్ ఇస్ లైక్ హోల్ ఆఫ్ న్యూరాన్స్, నరాలు సరౌండింగ్ సపోర్టింగ్ సెల్స్ ఉంటాయి, వాళ్ళు గ్లయల్ సెల్స్. అది కాక బ్రెయిన్ నుంచి నర్వ్స్ వస్తాయి అన్ని. ఫేస్ సెన్సేషన్ కావాలన్నా ఒక నర్వ్ ఉంటుంది, ఫేస్ మూమెంట్ పనిచేయాలన్నా ఒక నర్వ్ ఉంటుంది, 7th ఫేషియల్ నర్వ్, ఐబాల్ మూవ్ అవ్వాలన్నా నర్వ్ ఉంటుంది. సో వీటి నుంచి కూడా ట్యూమర్స్ రావచ్చు. బ్రెయిన్ సెల్స్ ట్యూమర్ రావచ్చు, బ్రెయిన్ సపోర్టింగ్ సెల్స్ గ్లయల్ సెల్స్ ట్యూమర్ రావచ్చు. అండ్ బ్రెయిన్ కవరింగ్ ఉంటుంది కాల్డ్ ఎస్ మెనింజెస్, డ్యూరా లేయర్స్ అంటారు, దాని నుంచి కూడా ట్యూమర్స్ రావచ్చు. మోస్ట్ కామన్ ట్యూమర్స్ ఏంటంటే సపోర్టింగ్ సెల్స్ నుంచి వచ్చే ట్యూమర్స్, గ్లయోమాస్ అంటాం. నెక్స్ట్ కామన్ బ్రెయిన్ పైన పొర నుంచి వచ్చే ట్యూమర్ని మెనింజియోమా అంటాం. అపార్ట్ ఫ్రమ్ ద సో మెనీ థింగ్స్, షానమస్, నర్వ్స్ నుంచి, బ్రెయిన్ నర్వ్స్ వచ్చే ట్యూమర్స్, చిన్న మెదడులో వచ్చే ట్యూమర్స్. అసలు ట్యూమర్స్ ఎందుకు వస్తాయి సార్? లంగ్స్ లో కానీ, ఆర్ స్టమక్ లో కానీ, ఆర్ బ్రెస్ట్, యూట్రస్, వీటిలో ట్యూమర్స్ రావటం సో మెనీ జెనెటిక్ ఫ్యాక్టర్స్ కానీ, ఆర్ ఆబ్వియస్లీ లంగ్ లో రావాలంటే స్మోకింగ్ మెయిన్ కాజేటివ్ ఫ్యాక్టర్. ఇట్స్ నాట్ ఫ్యాట్ అంటారు. ఫర్ ద సేమ్ థింగ్ స్టమక్ లో రావాలంటే ఫుడ్ హ్యాబిట్స్ కానీ, స్మోకింగ్ కానీ. బట్ అలా బ్రెయిన్ కి కాజేటివ్ ఫ్యాక్టర్స్ ఎక్కువ లేవు. ఫ్యామిలీ హిస్టరీ, జెనెటిక్ అనేది less than 1 or 2% కన్నా తక్కువే. మిగతాదంతా స్పొరాడిక్, ఎవరికైనా రావచ్చు బ్రెయిన్ ట్యూమర్స్. సో ఇట్స్ నథింగ్ దట్ ఈ గ్రూప్ వస్తాయి వీళ్ళకే వస్తాయి అని ఉండదు. ఎనీవన్ కెన్ హ్యావ్ ఎ లీజన్ ఇఫ్ ఇట్స్ సపోజ్ టు హ్యాపెన్. ఓకే. సో ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ వస్తుందని నాకు ఎలా తెలుస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అనుకోండి, నాకు ఒక ఈకో టెస్ట్ అనో ఆ టెస్ట్ అనో చేయిస్తారు. దాన్ని బట్టి నాకు వాల్వ్స్ బాగానే ఉన్నాయా, పంపింగ్ బాగానే అవుతుందా చేస్తారు, లేకపోతే స్టెంట్ వేసేస్తారు. బట్ బ్రెయిన్లో ఏం జరుగుతుంది అన్న దానికి నేను ఎలాంటి టెస్ట్ చేయించుకుని నాకు తెలుస్తుంది అసలు వాట్ హ్యాపెన్స్ అని? అంటే ఇట్స్ బ్రెయిన్లో ప్రాబ్లం ఉంది అంటే, ఇఫ్ యూర్ థింకింగ్ ఆఫ్ సమ్ ట్యూమర్ లీజన్ ఉంది అనుకుంటే కనుక ఆల్వేస్ సిటీ ఆర్ ఎంఆర్ఐ థింగ్. బట్ ప్రతి ఒక్కరికి సిటీ ఎంఆర్ఐ చేయలేం. సో ఇట్స్ లైక్ అంటే కొండందవి ఎలికను పట్టుకున్నట్టు అవుతుంది. అప్పుడు అంటే 1,00,000 మందికి చేస్తే ఒకరికి ఇద్దరు ప్రాబ్లం ఉన్నప్పుడు దట్స్ నాట్ వయబుల్ ఆప్షన్. సో అన్లెస్ పాపులేషన్ రెగ్యులర్గా సింటమ్స్ డెవలప్ అవుతున్నాయి అన్నప్పుడు వాళ్ళకి ఎవాల్యుయేషన్ చేసి చూసుకోవాలి. అంటే ఎట్లా డయాగ్నోస్ చేస్తామంటే వీళ్ళని యూజువల్లీ బ్రెయిన్లో లీజన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్లో ఫ్లూయిడ్ ఉంది, ఫ్లూయిడ్ బయటికి వెళ్ళట్లేదు, ఫ్లూయిడ్ ఫామ్ అవుతుంది కానీ నార్మల్ ఫ్లూయిడ్ బయటికి వెళ్ళట్లేదు, బ్రెయిన్ నుంచి అబ్జార్బ్ అవట్లేదు బ్రెయిన్లో బ్లడ్ వెజల్స్లోకి. ఓకే. సో వాళ్ళ ప్రెషర్ పెరుగుతుంది, హెడేక్ వస్తుంది, వాళ్ళకి వామిటింగ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కంటి నరం దగ్గర ట్యూమర్ ఉందనుకోండి, ఆ ట్యూమర్ కంటి నరం ప్రెస్ చేస్తుంటే విజన్ తక్కువే ఛాన్స్ ఉంటుంది. ఆర్ పిట్యూటరీ గ్లాండ్ విచ్ ఇస్ థర్డ్ మోస్ట్ కామనెస్ట్ ట్యూమర్స్ వస్తాయి అక్కడ. పిట్యూటరీ గ్లాండ్ ఇస్ మాస్టర్ హార్మోన్ గ్లాండ్ ఇన్ ద బాడీ. దాని నుంచి థైరాయిడ్ కానీ, స్టెరాయిడ్స్ కానీ, అన్ని హార్మోన్స్ దాని నుంచి కంట్రోల్ అవుతాయి. సో ఆ గ్లాండ్లో ట్యూమర్స్ అని వస్తాయి కనుక హార్మోన్ డిస్టర్బెన్స్ వస్తాయి. అలానే చెవి నరం దగ్గర ట్యూమర్ వస్తాయి, వినపడతాం తగ్గుతాం, బ్యాలెన్సింగ్ డిస్టర్బెన్స్ అవుతాం కానీ, ఆర్ రేర్లీ ట్యూమర్లో బ్లీడ్ అయ్యి ఎమర్జెన్సీలో రావచ్చు. సో అంటే ఈ సిమ్టమ్స్ ఇట్లా వచ్చినప్పుడు, ఆర్ ట్యూమర్ ఒకటి బ్రెయిన్లో స్పెసిఫిక్ ఏరియాస్ ఉంటాయి, అంటే
ఈ ఏరియాలో లెగ్ ఫంక్షన్ ఉంటుంది, ఈ ఏరియాలో హ్యాండ్ ఫంక్షన్ ఉంటుంది, ఈ పార్ట్లో స్పీచ్ ఏరియా ఉంటుంది. సో ఈ ట్యూమర్స్ అక్కడ వస్తే కనుక ఆ ఫంక్షన్స్ అబ్నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా సిమ్టమ్స్ డెవలప్ అవుతున్నప్పుడు ఆబ్వియస్లీ కన్సల్టేషన్కి వస్తారు డాక్టర్ గారి దగ్గరికి. సో దెన్ ఫర్దర్ ఎవాల్యుయేషన్ బిటన్. సో ప్రతి ఒక్కరికి స్కాన్స్ కానీ రొటీన్ చెకప్ చేస్తే ఏం తెలియదు. సో అన్లెస్ సిమ్టమ్స్ డెవలప్ అవుతున్నాయి అన్నప్పుడే నేను గో హెడ్ అండ్ డూ సమ్ ఇన్వెస్టిగేషన్స్ కానీ బయట. సో బ్రెయిన్ ట్యూమర్ అనేది యూజువల్లీ సైలెంట్గా ఉంటుంది అంటారు, మనకు తెలీదు ఏమవుతుందో లోపల. అంటే బ్రెయిన్ ఈజ్ సచ్ ఏ వండర్ఫుల్ స్ట్రక్చర్ బికాస్ సంథింగ్ కాల్డ్ న్యూరోప్లాస్టిసిటీ. అంటే అండ్ ఇట్ కెన్ అకామిడేట్ సో మెనీ థింగ్స్. అంటే ట్యూమర్ చిన్నగా ఉంది, స్లోగా పెరుగుతుంటే బ్రెయిన్ కూడా పర్లేదు వదిలేస్తుందని పట్టించుకోదు. అన్లెస్ ట్యూమర్ స్టార్ట్స్ గో ర్యాపిడ్లీ, ఆ ట్యూమర్ చాలా పెద్దగా అయిన సైజు, ఆర్ చాలా క్రిటికల్ ఏరియాలో ట్యూమర్ ఉంది, ఇక్కడ స్పేస్ లేదు అక్కడ ఉంటే కనుక ట్యూమర్, ఇన్ దట్ టైం సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి. లేకపోతే కనుక చిన్నగా ఉంది ట్యూమర్ 1 mm 2 mm ఉంది పెరగట్లేదు అంటే బ్రెయినే ఉందని. సో అన్లెస్ ద ట్యూమర్ స్టార్ట్స్ గ్రోయింగ్ ఇన్ సైజ్ ఆర్ సడన్గా పెరుగుతున్నా కానీ దెన్ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. అసలు ఎందుకు వస్తుంది అంటారు ఇలాంటి ట్యూమర్స్, ఇలా గ్రోత్స్ ఎందుకు వస్తాయి అంటారు? సో మెనీ థియరిటికలీ దెర్ ఆర్ ఫ్యూ ఫ్యాక్టర్స్. ఒకటి ఫ్యామిలీ హిస్టరీ, జెనెటిక్ హిస్టరీ చెప్పినట్టుగానే 1% 2% రిస్క్ ఉంటుంది. దేర్ ఇస్ సంథింగ్ రేడియేషన్, అంటే ఎక్సెస్ రేడియేషన్ ఎక్స్పోజ్ అయినా కానీ, అంటే నాట్ ది CT1 to CT స్కాన్స్ ఏం కాదు కానీ పీపుల్ ఆర్ ఇన్ ఏరియాస్ వేర్ రేడియేషన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది న్యాచురలీ ఆర్ బికాస్ ఆఫ్ ది సరౌండింగ్ ఏరియాస్లో రియాక్టర్స్ ఉన్నా కానీ, డిస్పోజల్ సరిగ్గా రేడియో యాక్టివ్ డిస్పోజల్ సరిగ్గా లేకపోయినా కానీ, ఆ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి ద ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ ఏ ట్యూమర్స్ ఇస్ లిటిల్ హయ్యర్ దెన్ ది నార్మల్ పాపులేషన్. అపార్ట్ ఫ్రమ్ దట్ హెడ్ ఇంజురీస్ అంటారు, హెడ్ ఇంజురీస్తో ప్రాబ్లీ ట్యూమర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటారు కానీ బట్ ఇట్స్ నాట్ ప్రూవన్. అండ్ ఇంకో మిత్ ఏంటంటే మొబైల్ ఎక్కువ యూజ్ చేస్తే ట్యూమర్ వస్తుందా, ఇట్స్ నాట్ సో. పీపుల్ సే బట్ సో మెనీ రీసెర్చ్ హ్యావ్ బీన్ డన్, మొబైల్ వాడితే ట్యూమర్ అనేది ఇట్స్ నాట్ డజంట్ హ్యాపెన్. ట్యూమర్ వచ్చిందని తెలిసిన తర్వాత, డిటెక్ట్ చేసిన తర్వాత అందరికీ సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుందా? ట్యూమర్స్ అంటే ఆబ్వియస్లీ సిమ్టమ్స్ వస్తున్నారు అంటే ట్యూమర్ సైజ్ పెద్దగా అయి ఉండొచ్చు, ఆర్ హార్మోనల్ డిస్టర్బెన్స్ ఉన్నాయా, ఆర్ వీక్నెస్ ఉందంటే మనం స్కాన్ చేసిన MRI CTలో ట్యూమర్ ఈజ్ క్వైట్ సిగ్నిఫికెంట్ సైజ్ ఉంది, ఆర్ లేకపోతే ప్రెస్ చేస్తుంది అక్కడ ఏరియాస్ని, ఆర్ దీన్ని వదిలేస్తే యాక్టివ్గా ట్యూమర్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉందని అప్పుడు చేయాలి. బట్ ఒక్కోసారి స్కాన్ దేనికో చేస్తాం అండ్ వీ ఫైండ్ ఎ స్మాల్ ఇన్సిడెంటల్ ట్యూమర్స్, చిన్న 1 mm లేకపోతే 5 mm ట్యూమర్స్ ఆర్ 1 centimeter ట్యూమర్స్ విచ్ ఆర్ నాట్ కాజింగ్ ఎనీ సిమ్టమ్స్. అండ్ అవి ఎక్కడో నాన్ ఎలిక్వెంట్ ఏరియాస్, అంటే బ్రెయిన్లో కొన్ని ఏరియాస్ పెద్ద ఫంక్షన్స్ ఉండవు, ఆ ఏరియాస్లో ప్రెస్ చేస్తున్నా కానీ ఏం కాదు. సో అలాంటి ట్యూమర్స్ని మనం వదిలేయచ్చు ఇన్ ద సెన్స్ ఫాలో అప్ చేయాలి ఎవ్రీ 6 months 1 year స్కాన్ చేసుకుని 5 years వరకు. అప్పటికి సైజ్ పెరగట్లేదంటే ఏం చేసే అవసరం లేదు. దాని మెడికేషన్ ఏమి ఉండదా అండి? బ్రెయిన్లో నన్ ఆఫ్ ది ట్యూమర్స్ రెస్పాండ్ టు మెడికేషన్స్ అపార్ట్ ఫ్రమ్ వన్. పిట్యూటరీ గ్లాండ్లో వచ్చే ఒక ప్రొలాక్టినోమా అంటాం, ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువ ప్రొడక్షన్ అయ్యేదానికి దర్ మెడికల్ మేనేజ్మెంట్. దిస్ వన్ వెరీ గుడ్ ట్యూమర్ విచ్ రెస్పాన్స్ టు మెడికేషన్స్. దానికి రెస్పాండ్ కానప్పుడు ఆర్ వేరే ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతే అప్పుడు సర్జరీకి ఇండికేషన్ ఇన్ ప్రొలాక్టినోమాస్, స్పెసిఫిక్లీ పిట్యూటరీ ప్రొలాక్టిన్ ట్యూమర్స్. వేరే దేనికి కానీ మెడికేషన్ ట్రీట్మెంట్ లేదు. బట్ ఆఫ్ లేట్ విత్ ద టెక్నాలజీ డెవలపింగ్ విత్ ద రేడియేషన్ వాట్ వీ హ్యావ్, రేడియేషన్ మెషిన్స్ కానీ, గామా నైఫ్, సైబర్ నైఫ్స్, వీటితో ట్యూమర్ చిన్నగా ఉంది అండ్ వీ నో ఎగ్జాక్ట్లీ ఇమేజింగ్తో MRIతో తెలుస్తుంది, ఓ ఈ ట్యూమర్ ఉండొచ్చు, 99% ఇదే ఉండొచ్చు అన్నప్పుడు వీ కెన్ ఆప్ట్ ఫర్ దస్ దట్ కైండ్ ఆఫ్ గామా నైఫ్ రేడియేషన్ థెరపీ తీసుకోవచ్చు. బట్ మెజారిటీ ఏంటంటే ట్యూమర్లో ఫస్ట్ వీ నీడ్ టు హ్యావ్ కన్ఫర్మేటివ్ బయాప్సీ, బికాస్ చాలా ట్యూమర్స్ స్కాన్లో కన్ఫర్మ్ చెప్పలేము ఇదే గ్రేడ్ ఉంది ఇదే ట్యూమర్ అనేది. అట్ ద ఎండ్ వీ నీడ్ టు రిమూవ్ ద ట్యూమర్, సెండ్ ఇట్ ఫర్ బయాప్సీ పంపించి ఆ రిపోర్ట్ ఏమొస్తుంది బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్ ఉంటుంది. వెరీ ఫ్యూ ట్యూమర్స్ వేర్ ఇమేజింగ్లో తెలుస్తుంది ఓకే ఇవి ఇవే ట్యూమర్స్. సో చిన్నగా ఉంటే కెన్ ఆఫర్ రేడియేషన్ థెరపీ. ఓకే. సో ఒక్కొక్కసారి అంటే నర్వ్స్ బ్రెయిన్లో చిట్లాయి అంటారు, అదేంటి అసలు అలా చిట్లడం ఏంటి, దానివల్ల వచ్చే పోస్ట్ ఎఫెక్ట్స్ ఏంటి? కళ్ళు తిరిగి పడిపోయారండి, మా నాన్నగారికి ఏంటి బ్రెయిన్లో నర్వ్ చిట్లి ఏదో అయింది, బ్లడ్ అంతా ఫ్లోట్ అయిపోయింట, ఇలాంటివన్నీ చెప్తుంటారు స్టోరీస్. అసలు ఇవి ఏంటి, ఎంతవరకు నిజాలు, అసలు ఏం జరుగుతుంది? బికాస్ బ్రెయిన్ ఇస్ సచ్ ఎ
ఆర్గాన్ మా అందరికి తెలియని ఆర్గాన్ అది అనిపిస్తుంది మాకు యాజ్ ఎ Yeah. అవుట్ సైడర్. సో యాజ్ ఎ డాక్టర్ మీరే మాకు చెప్పాలి. Even not the even scientists, even the best of the neurologists, neurosurgeons కూడా బ్రెయిన్ ఫంక్షన్ కంప్లీట్గా ఎవరికి అర్థం కాలేదు. సో మెనీ థింగ్స్ ఏరియాస్ ఇన్ ద బ్రెయిన్ విచ్ స్టిల్ నీడ్ టు బి డిస్కవర్డ్, కానీ చూడాలి ఏం చేస్తున్నాయి అనేది. స్టిల్ ఎవాల్వింగ్ ప్రాసెస్ ఇది. సో దట్స్ ద రీజన్ న్యూరోసర్జికల్ ఫీల్డ్ ఆర్ న్యూరాలజీ ఫీల్డ్ స్టిల్ ఎవాల్వింగ్ ఫీల్డ్, అండ్ సో మెనీ గ్యాడ్జెట్స్ ఆర్ కమింగ్ ఇన్ టు ద ఫీల్డ్ టు అండర్స్టాండ్ ది బ్రెయిన్ అండ్ ఆల్సో టు ఎయిడ్ ఇన్ ద మేనేజ్మెంట్. ట్రీట్మెంట్కి సంబంధించిన పరికరాలు చాలా ఎక్కువ. సో ఈ బ్లడ్ స్ప్లిట్, నర్వ్ స్ప్లిట్ అయ్యాయి అనడం. సో ఇట్స్ నాట్ బేసిక్లీ నర్వ్స్ కాదు మ్యామ్ అవి. సార్ అంటే ప్రతి మన కామన్ లాంగ్వేజ్లో నరాలంటే బ్లడ్ వెల్స్ నరాలే అంటాం. అవును. సో నర్వ్స్ ఆర్ నథింగ్ బట్ నర్వ్స్ దిస్ బ్లడ్ ఫ్లో ఉండదు. నర్వ్స్ ఆర్ విచ్ క్యారీ సెన్సేషన్ ఫ్రమ్ హ్యాండింగ్ సెన్సేషన్ క్యారీ చేయండి. ఇక్కడ నుంచి నరం వెనక్కి వెళ్తుంది, అక్కడి నుంచి వెనక్కి వస్తే మూమెంట్ వస్తుంది. నరాలు మామూలు కామన్ లాంగ్వేజ్ వాడే నరాలు ఏంటంటే ఇట్స్ లైక్ బ్లడ్ వెల్స్ అనమాట. సో బ్రెయిన్ లో నరాలు చిట్లిని అంటే రక్తనాలు పగిలినాయి అనమాట. వెల్స్ పగిలి సడన్ గా చిన్న స్ట్రోక్ అవటము, చిన్న సెంటినల్ బ్లీడ్ అవుతాం, ఆర్ మ్యాసివ్ బ్లీడ్ అయ్యి ఒక పక్క వీక్నెస్ వచ్చి పడిపోతాం. సో దట్స్ నాట్ రిలేటెడ్ టు నర్వ్స్, ఇట్స్ మోర్ ఆఫ్ బ్లడ్ వెల్స్ విత్ ఇన్ ది బ్రెయిన్. అది ఎందుకంటారు? హైపర్ టెన్షన్ వల్ల అంటారా? దిస్ ఇస్ అ స్ట్రోక్ బికాస్ ఆఫ్ సో మెనీ ఫ్యాక్టర్స్, హైపర్ టెన్షన్, డయాబెటీస్, నో ఫిజికల్ యాక్టివిటీ, స్ట్రెస్, స్మోకింగ్, డైట్ హ్యాబిట్స్, ఆల్కహాల్, ఆల్ దీస్ థింగ్స్, obesity, so many factors, everything lead up. Just like heart stroke ఎట్లా వస్తుందో బ్రెయిన్ లో కూడా స్ట్రోక్ రావటం. there are two kinds of stroke. ఒకటి రక్తం బ్లాక్ అయిపోయి బ్రెయిన్ డ్యామేజ్ అవుతాం, ఒకటి రక్తం పగిలి బ్లడ్ బయటకు వచ్చి బ్రెయిన్ డ్యామేజ్ చేస్తాం. సో టూ ఆర్ కాల్డ్ as stroke. వన్ నాన్ హెమరేజిక్ స్ట్రోక్ బ్లీడ్ తో అయింది, ఇంకోటి నాన్ హెమరేజిక్ స్ట్రోక్ ఇక్కడ రక్తం బ్లాక్ అయ్యి బ్రెయిన్ డ్యామేజ్ అయింది. ఒక్కసారి బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది అని తెలిసిన తర్వాత ఏం చేయాలంటారు? అంటే యాజ్ అ డాక్టర్ చెప్పండి. ఆ సైజ్ని బట్టి మీరు అన్నారు ఆపరేషన్ చేసే ఉంటాయి, చేయని ఉంటాయని. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమ్టమ్స్ వచ్చారంటే వి ఆల్వేస్ గెట్ ఎంఆర్ఐ ఆర్ సిటీ డన్, బికాస్ దీస్ ఆర్ ది కన్ఫర్మేటరీ టెస్ట్ మ్యామ్. అది కాకుండా ఒక్కోసారి వి గెట్ సంథింగ్ కాల్డ్ స్పెక్ట్ స్కాన్స్, ఫంక్షనల్ ఎంఆర్ఐ అంటాం. అంటే బ్రెయిన్ ట్యూమర్ ఇప్పుడు ఆల్మోస్ట్ హ్యాండ్ లెగ్ ఏరియా పనిచేసే ఏరియాలో ఉంది, దగ్గరలో ఉంది, స్పీచ్ ఏరియా దగ్గర ఉంది. అండ్ వి కాల్డ్ సంథింగ్ కాల్డ్ ఫంక్షనల్ ఎంఆర్ఐ చేస్తాం. దాంట్లో బ్రెయిన్ మ్యాపింగ్ అవుతుంది, ఎక్కడ హ్యాండ్ ఏరియా ఉంది, ఎక్కడ ఈ లెగ్ ఏరియా ఉంది, ఇక్కడ స్పీచ్ ఏరియా ఉంది. సో దాంతో ఏంటంటే మనకి సర్జరీ చేసేటప్పుడు, ట్యూమర్ తీసేటప్పుడు ఈ ఏరియాస్ డ్యామేజ్ చేయకుండా చేయొచ్చు. సో యూ కెన్ ఆల్సో టీచ్ ది పేషెంట్ అటెండర్స్, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయొచ్చు మనం. సో ఇక్కడ ప్రాబ్లమ్ ఉంది, ఇక్కడ ఏరియాస్ ఉన్నాయి, సో వెన్ వీ రిమూవ్ దిస్ థింగ్ ది అవుట్కమ్స్ వుడ్ బి గుడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సర్జరీ చేస్తుంటే. సో ఒకసారి ఇట్లా ఆల్ దిస్ ఇమేజింగ్ అంతా అయిపోయాక, వన్స్ వీ నో దిస్ థింగ్, దెన్ వీల్ కౌన్సిల్ ద పేషెంట్. ఓకే, మీకు ఈ ట్యూమర్ ఉంది, సో ప్రాబ్లీ దిస్ ఇస్ క్వైట్ ఎ బిగ్ సైజ్ ట్యూమర్ అండ్ దిస్ నీడ్స్ సమ్ ఇంటర్వెన్షన్. అంటే నేను చెప్పండి కదా, మెడికేషన్స్ వెరీ రేర్లీ ఫర్ యూస్ ఫర్ ట్యూమర్స్, బట్ ఈ ట్యూమర్ సర్జరీ కావాలి. వన్స్ సర్జరీ ఇస్ రిక్వైర్డ్, దెన్ వీ ప్లాన్ అప్ అకార్డింగ్లీ. సో ఇప్పుడు మనం ఆపరేషన్ థియేటర్స్లో ఇప్పుడు వీ హ్యావ్ సో మచ్ హై ఎండ్ గ్యాజెట్స్, starting from the microscopes which use 25x magnification. అంటే స్కల్ ఓపెన్ చేసినాక మనకి చేసేటప్పుడు ప్రతి నరం, ప్రతి బ్లడ్ వెల్ కనపడతా ఉంటుంది, డ్యామేజ్ చేయకుండా చేయొచ్చు. అలాగే నావిగేషన్ సిస్టమ్ అని. సో ఈ ఎంఆర్ఐ సిడి తీసుకుని మనం ఎంఆర్ఐ దాన్ని ఆ నావిగేషన్ సిస్టమ్ ఫీడ్ చేస్తాం. నావిగేషన్ నథింగ్ బట్ లైక్ జిపిఎస్, వేర్ కామన్ మ్యాన్ వి పుట్ ఏ జిపిఎస్ అండ్ టీచర్ డెస్టినేషన్ మ్యాప్స్ వాడుకుని వెళ్తాం. సో అలాగే ఈ నావిగేషన్తో వీ కెన్ ఎగ్జాక్ట్లీ రీచ్ ది టార్గెట్ ఏరియా ఇన్ ద బ్రెయిన్. అంటే బ్రెయిన్ ఓపెన్ చేయగానే ఏదో సపరేట్ తెలియదు, అంతా ఒకటి ముద్దలాగా ఉంటుంది, సాఫ్ట్ జెల్లీ టిష్యూ లాగా ఉంటుంది. సో ఇట్స్ నాట్ దట్ నేను ఎల్లంగానే కనపడుతుందని కాదు, సర్ఫేస్ పైన కనపడుతుంది. డీపర్ ట్యూమర్స్, లొకేటెడ్ ట్యూమర్స్ ఉన్నప్పుడు నావిగేషన్ సిస్టమ్ ఇస్ అట్ మోస్ట్ రిక్వైర్డ్ ఇన్ ద ప్రెసెంట్ ఎరా. అపార్ట్ ఫ్రమ్ దిట్ బోన్ కట్ చేయాలన్నా కానీ డ్రిల్ సిస్టమ్స్ అని ఉంటాయి. సో ఫైన్ డ్రిల్ 75,000 RPM తో డ్రిల్ మూవ్ అవుతా ఉంటుంది. దాంతో మేక్ ద హోల్స్, కట్ ద బోన్ వితౌట్ డ్యామేజింగ్ అండర్లయింగ్ బ్రెయిన్. సో ఇంట్రాప్ మళ్ళీ న్యూరో మానిటరింగ్ అని ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్యూమర్, ఫేషియల్ నర్వ్ దగ్గర ట్యూమర్ ఉంది. సో ట్యూమర్ చేసేటప్పుడు ఐ వాంట్ సేవ్ దిస్ నర్వ్, లోపల చేసేటప్పుడు ఆ నర్వ్ డ్యామేజ్ అవుతుంది కనుక మూత వంకరపోతుంది దానికి.
సో ఈ న్యూరో మానిటరింగ్ ఇవన్నీ వాడితే కనుక దెన్ వీ కెన్ బి షూర్ దట్ చేసేప్పుడు ప్రాబ్లం అవుతుందా, ఆగాలి కొద్దిసేపు టైం ఇవ్వాలి, చూసుకోవాలి, రీచెక్ చేసుకుని చేస్తాం. సో ఆల్ దీస్ గ్యాజెట్స్ ఏంటంటే సర్జరీలో ఉన్న ఇవన్నీ గ్యాజెట్స్, ఆల్ దిస్ టెక్నాలజీ వాట్ వీఆర్ యూజింగ్ సర్జరీ, దే హెల్ప్ us to give the good outcome, the best of the outcome with least collateral damage. అంటే సరౌండింగ్ బ్రెయిన్కి తెలియకుండా సర్జరీ చేయాలి, అలా చేయాలి. అప్పుడు అంటే సర్జరీ పక్కన బ్రెయిన్ టచ్ చేస్తే డ్యామేజ్ అవుతుంది అన్నట్టుగా ఉన్నట్టుగా అనుకునే మనం పక్కన బ్రెయిన్ తెలియకుండా ట్యూమర్ తీయాలి. చాలా స్కిల్డ్ బేస్డ్ వర్క్ అండి ఇది. ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ కాన్సంట్రేషన్ కదా. అంటే ఫ్యూ సర్జరీస్ ఇట్ టేక్స్ ప్రాబ్లీ 11-12 hours ఒకసారి. సో వీ కాంట్ ఈవెన్ టేక్ బ్రేక్స్ అండ్ బిట్వీన్ వన్స్ ఇన్ అ వైల్. బట్ మెజారిటీ ఆఫ్ దెమ్ లైక్ న్యూరో సర్జరీ అనేది అది యావరేజ్ సర్జరీస్ మినిమం ఉన్నా కానీ 3-4 hours పడతాయి. మేము అంటే వీ ఆల్వేస్ కీప్ జోకింగ్ ఇన్ ద ఒకటి, నేను ఇక్కడ బ్రెయిన్ అనస్థీషియా ఇచ్చి పొజిషన్ పెడతా 1 గంట పడుతుంది పేషెంట్ని హెడ్ ఫిక్స్ చేసి పొజిషన్ పెట్టి చేసే లోపల అక్కడ యూరాలజిస్ట్ వాళ్ళ కేసులు చేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఎండోస్కోప్ గో ఇన్ కమ్ అవుట్. సో ఇట్స్ లిటిల్ టైమ్ కన్స్యూమింగ్ అండ్ సర్జన్ షుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ ప్యాషన్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి, ప్యాషన్ ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ హ్యావ్ లాట్ ఆఫ్ స్కిల్స్ టు గివ్ ది బెస్ట్ అవుట్కమ్స్. మీరు అన్నారు 11 గంటల నుంచి 12 గంటల వరకు ఒక్కొక్కసారి సర్జరీ అవుతుందని. అండ్ చాలా డెలికేట్ సర్జరీ ఇది. అలాంటప్పుడు మీ సెట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుందంటారు? మీ బ్రెయిన్లో థాట్స్ ఎలా ఉంటాయి? అంతసేపు నుంచుని వాళ్ళని కాపాడే ఒక ప్రయత్నం ఉంటుంది కదా. సో వాట్ గోస్ ఇన్ యూ అండ్ మీ సెట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది ఆ టైం? సో అంటే నా పరంగా అవార్డ్ ఓవర్ ఏజ్ లైక్ ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 14 years అయిపోయింది ఇంటూ దిస్ ఫీల్డ్. అండ్ స్టార్టింగ్లో ఇట్స్ రియలీ డిఫికల్ట్ థింగ్ టు అంటే యూర్ పుట్టింగ్ అ నైఫ్ ఆన్ వన్స్ బ్రెయిన్ చేస్తున్నప్పుడు యూ నీడ్ టు గివ్ ది బెస్ట్ అవుట్కమ్. అంటే ట్యూమర్ తీయాలి కానీ ఆర్ సంథింగ్ యూర్ ఆపరేటింగ్ ఆన్ అ బ్రెయిన్ ఇన్ టు రిమూవ్ ది పెథాలజీ, బట్ ఏమి డెఫిసిట్స్ ఇవ్వకూడదు. దట్స్ వాట్ మోస్ట్ ఎవ్రీ సర్జన్ హ్యాస్ దట్. అంటే ఇదే చేయాలి నేను, ఐ నీడ్ టు గివ్ ది బెస్ట్ ఆఫ్ ది అవుట్కమ్ టు ది పేషెంట్. బట్ దట్స్ నాట్ పాసిబుల్ ఆల్ ద టైమ్. Complications can happen in brain. So probably with the gadgets what you are having, any complications come down drastically, but still complications can happen. అనుకోకుండానో ఏదో ఎక్కడో అవుతుంది, కాంప్లికేషన్ అవ్వచ్చు. సో సర్జన్ ఆల్వేస్ థింక్స్ అబౌట్ వాట్ ఐ కెన్ డూ ద పేషెంట్ టు ప్రివెంట్ ద కాంప్లికేషన్స్. బెస్ట్ ఏమి ఇవ్వచ్చు పేషెంట్కి. సో ఆల్వేస్ ఇప్పుడు ఈ రోజు నాకేం ట్యూమర్ ఉంది, సర్జరీ ఉందంటే ఆల్వేస్ ఐల్ బి ప్రిపేర్డ్. అంటే 1 day 2 days ముందే వీఆర్ ప్రిపేర్డ్ హౌ టు ప్లాన్, హౌ డు వి గో అహెడ్, హౌ డు మేనేజ్ దిస్ పార్ట్ ఆఫ్ దిస్ థింగ్ వితౌట్ ఎన్ని ప్లాన్ చేస్తాం. సో మెనీ గ్యాజెట్స్ మీ అంటే మై కొలీగ్స్ వి ఆల్ హ్యావ్ ఎ మీటింగ్ అండ్ వి ప్లాన్ ఇట్ అప్, మానస్ లిస్ట్. సో then we enter into the OT with a calm mind, we open. సో ఇప్పుడు రొటీన్ అయిపోయింది, ఇట్స్ బీన్ 14 years కాబట్టి నౌ ఇట్స్ బికమ్ లిటిల్ సటల్. అంటే అంత ప్రతి కేస్కి భయపడుతూ ఉండవు కానీ నౌ ఇట్స్ బికమ్ ఎ వెరీ ఈజీ వే, గో ఇన్, డూ ది బెస్ట్ జాబ్. అండ్ బట్ ఆల్వేస్ చేసే ముందు యూ షుడ్ ఆల్వేస్ బీ థింక్ దట్ యూఆర్ ఆపరేటింగ్ ఫర్ ద ఫస్ట్ టైం, యూఆర్ ఆపరేటింగ్ on this patient as if she is your family member, father or mother or your sibling. So I always think that when I put a knife on someone, I am trying to give the best to the patient, and also think that as if I am operating a family member. Only then you can give the best outcome. ఏదో 10 ఏళ్ళ ముందు చేశాను, మళ్ళీ 14 years చేస్తూ ఉన్నాను కాబట్టి కాంప్లికేషన్స్ రావంటే లేదు. ఆల్వేస్ పైన చూస్తూ ఉంటాడు, చాలా యూ గో టూ మచ్ అగ్రెసివ్, డూ వాట్ ఎవర్ యూ వాంట్, పేషెంట్ గోయింగ్ టు ల్యాండ్ అప్ విత్ కాంప్లికేషన్. సో అపార్ట్ ఫ్రమ్ సర్జరీ తర్వాత కూడా ఇట్స్ లైక్ యూ నీడ్ టు ఆల్వేస్ సర్జన్కి సర్జరీ అయిపోగానే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేరే కేసెస్ అంటే అబ్డమన్ కానీ వేరే ఆర్గన్స్ సర్జరీ చేసేస్తే 99% బాగానే అయిపోతారు, 1% రిస్క్ ఉంటుందేమో బ్రెయిన్. వేరే వాటిల్లో బ్రెయిన్లో ఇట్స్ లైక్ ఈవెన్ ఐ డూ ద బెస్ట్ ఆఫ్ ది సర్జరీ, అవుట్కమ్స్ అనేది వన్స్ ఇన్ ఎ వైల్ గోస్ వేవర్ అవుతూ ఉంటుంది. సో ఆల్వేస్ సర్జరీ ఇస్ అండర్ స్ట్రెస్ ఫర్ నెక్స్ట్ 1 or 2 days. 50% chances. It's not that much, probably around 5-10% ఇంకా. Even you give the best of the your efforts for surgery,
స్టిల్ అరౌండ్ 5 to 10% స్టిల్ ఏమైనా ప్రాబ్లమ్ అవ్వచ్చా యాంటిసిపేట్ చేస్తూ ఉంటాం. సో వీ హార్డ్లీ ఎన్కౌంటర్ ఆఫ్ లేట్, బట్ స్టిల్ వీ ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ దట్ వీ నీడ్ టు ఎన్కౌంటర్ దిస్ కాంప్లికేషన్ రావచ్చు. అండ్ వీ కీప్ ద పేషెంట్ ఇఫ్ రిక్వైర్డ్ ఇన్ ద ఐసీయూ అండ్ హై అలర్ట్. ఇష్యూస్ ఉంటే విల్ సార్ట్ ఇట్ అవుట్. సో ఆ భయంతో ఆ భక్తితో భయము భక్తి రెండు కలిపిన ఒక ఇది కదా ఇమోషన్. భయం ఉండాలి, భయం లేకపోతే డజంట్. పీపుల్ షుడ్ ఆల్వేస్ బి ఉండాలి, భయం ఉంటేనే. షుడ్ హ్యావ్ బోత్ ప్యాషన్, ప్రెసిషన్, కంపాషన్ టువర్డ్స్ పేషెంట్. ది బెస్ట్ కమ్స్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ వెన్ యూ కమ్ సీ అంటే అయిపోయిన తర్వాత వాళ్ళు అయిపోతుంది, డిశ్చార్జ్ అయిపోయి తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు అన్నప్పుడు సాటిస్ఫాక్షన్ కూడా అంతే ఉంటుంది కదా. ఇమ్మెజరబుల్, నెక్స్ట్ లెవెల్. నథింగ్ కెన్ బై దట్ వన్. ఎ స్మైల్ ఆన్ దర్ ఫేస్. రీసెంట్గా ప్రాబ్లీ 2 days బ్యాక్ దిస్ one lady 55 years of age. So she's a తన టీచర్ బై ప్రొఫెషన్. సో షీ కేమ్ టు మీ విత్ హిస్టరీ ఆఫ్ చాలా పెయిన్ ఉంది, ఫేస్ పెయిన్ అని. అంటే మరి 11 years నుంచి పెయిన్ ఉంది కదమ్మా, ఎంతో చూపించుకోలేదు, ఏమైందంటే బీన్ సీయింగ్ డాక్టర్స్, మెడికేషన్ ఇచ్చారు ఆన్ అండ్ ఆఫ్. తర్వాత నేను సర్జరీ చెప్పలేదు, నాకు ఎవరు చెప్పినా చేయించుకునే దాని కాదేమో అప్పుడు. సో రీసెంట్ ఆఫ్ రేట్ ఐ ఫెల్ట్ సో బ్యాడ్, నాకు ఇంకా నా పెయిన్ వల్ల నేను బతకలేను అన్నట్టుగా ఆ పరిస్థితికి వచ్చాను నేను. సో దెన్ విల్ ఎండ్ అప్ హియర్. అండ్ సో ఆబ్వియస్లీ షీ హ్యాడ్ దట్ ట్రైజనల్ న్యూరాలజియా. సో అంటే తనకి ఎట్లా చెప్తుండిందంటే ఆల్మోస్ట్ లాస్ట్ 2 months నిద్ర కూడా సరిగ్గా రావట్లేదు, నిద్రలో గట్టి గట్టిగా అరుస్తున్నాను, మా ఆయన లేసి వాజ్ లైక్ సో మా ఫ్యామిలీ లైఫ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. దెన్ వీ కౌన్సిల్డర్, పాప 55 years, భయపడుతూ ఉండింది. వి కౌన్సిల్డర్, వి షోన్ ది ప్రీవియస్ సర్జికల్ దిస్ థింగ్, వి గేవ్ ది కాన్ఫిడెన్స్. దెన్ సర్జరీ చేసాం తనకి. అండ్ టుడే మార్నింగ్ షీ ఈస్ సో థ్యాంక్ఫుల్ దట్ షీ ఈస్ టెల్లింగ్ దట్ యు ఆర్ మై టీచర్, ఈవెన్ దో ఐ వాజ్ ఎ టీచర్, యు ఆర్ మై టీచర్. ఈ చిన్నపిల్ల ఎట్లా మా దగ్గరికి వస్తే నేర్పిస్తామో అలా నేను మీ దగ్గర వచ్చినప్పుడు నాకు అన్ని చెప్పి మీరు బుజ్జగించి చూపించి అవి చెప్పి ప్రోత్సహించి వి వెంట్ హెడ్ సర్జరీ. వెరీ థ్యాంక్ఫుల్ అన్నట్టుగా. సో ద స్మైల్ ఇన్ హర్ ఫేస్, ద హ్యాపీనెస్ ఇన్ హర్ ఫేస్, దే కాంట్ బిట్ ఎనీథింగ్. నర్వస్ వీక్నెస్ అండ్ బ్రెయిన్ ట్యూమర్కి ఏమైనా కనెక్షన్ ఉందంటారా? కామన్గా నార్మల్ పీపుల్ చేసే నర్వస్ వీక్నెస్ అంటే ఏదో నాకు కాలు నొప్పులు ఉన్నాయి, అంత వీక్గా అనిపిస్తుంది, అలసటగా ఉంది ఈరోజు. సో దిస్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ది బ్రెయిన్ ట్యూమర్స్ కానీ బ్రెయిన్ నుంచి అని కాదు కదా. స్పెసిఫిక్గా ఒక్క వీక్నెస్ ఉంది, జనరలైజ్ హెడేక్ ఉంది, కంప్లీట్గా డ్రౌజీ అయిపోతున్నారు, ఆ సినారియోలో దే కుడ్ బి సమ్ రీజన్ ఇన్ ద బ్రెయిన్. బట్ అదర్వైజ్ జనరలైజ్ వీక్నెస్లు ఇవన్నీ ఇట్స్ మోర్ ఆఫ్ మెటబాలిక్ కాజెస్. అంటే హార్మోన్ డిస్టర్బెన్స్ కానీ, ఆర్ సో మెనీ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉన్నా కానీ, ఆర్ డయట్ సరిగ్గా లేకపోయినా కానీ, మైక్రోన్యూట్రియంట్స్ సరిగ్గా లేకపోయినా కానీ, దెన్ ఇన్ దట్ సినారియో దే కెన్ హ్యావ్ దిస్ నర్వస్ వీక్నెస్ అని అంటారు. బట్ స్పెసిఫిక్గా బ్రెయిన్ రిలేటెడ్ వీక్నెస్ అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఉంది బ్రెయిన్లో అంటే ఆబ్వియస్లీ ఒక సింగిల్ పార్ట్ వీక్ అవుతాం కానీ, ఆర్ జనరలైజ్గా పేషెంట్ డ్రౌజీ అయిపోతాం కానీ పీపుల్. సో దిస్ వాట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు బ్రెయిన్. ఫేషియల్ పెయిన్స్ వస్తూ ఉంటాయి అంటారు, దానికోసం ఎవరిని కన్సల్ట్ చేయాలి అండ్ హౌ కెన్ ఇట్ బి ట్రీటెడ్? ఇది బ్రెయిన్తో ఏమైనా రిలేషన్ ఉందా? అంటే కామన్గా సో మెనీ రీజన్స్ ఫర్ ఫేషియల్ పెయిన్. వాటి డెంటల్ పెయిన్ ఉన్నా కానీ మిమిక్స్ ఇక్కడంతా పెయిన్ ఉందంటారు, ఆర్ వైరల్ ఇన్ఫెక్షన్, హర్పిస్ జోస్టర్ అంటారు, ఇక్కడ బబుల్స్ లాగా వచ్చి సివియర్ పెయిన్స్ ఉంటాయి. ఓకే. సో ఇవన్నీ కామన్ థింగ్స్. ఆర్ జాయింట్ పెయిన్, ఇది మన జా మూమెంట్ పెయిన్ ఉన్నా కానీ, ఇక్కడ జాయింట్ ప్రాబ్లమ్ ఉన్నా కానీ ఫేస్ పెయిన్ అంటారు. ఆర్ లేకపోతే ఈ మాస్టోడ్ ఇయర్లో ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ దే క్యాన్ హ్యావ్ ఎ ఫేషియల్ పెయిన్. ఈ పెరటిడ్ ప్రాబ్లమ్ ఉన్నా కానీ కెన్ హ్యావ్ ఫేషియల్ పెయిన్. దీస్ ఆర్ ఆల్ ట్రీటబుల్ కాజెస్. అంటే ఇప్పుడు టీత్ పెయిన్ ఉంది అంటే ఆ టీత్ ఇన్ఫెక్షన్ తీసేస్తాము, ఆర్సిటీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తాము, చేస్తే రిజాల్వ్ అవుతుంది. లేదా జాయింట్ ఇష్యూ ఉన్నా కానీ దాన్ని సంబంధించినట్టుగా ట్రీట్మెంట్ ఇస్తే ఇంప్రూవ్ అవుతారు. సేమ్ థింగ్ ఇయర్ ఇన్ఫెక్షన్స్కి. బట్ అలా కాకుండా దే సంథింగ్ కాల్డ్ ఎస్ ట్రైజనల్ న్యూరాలజియా. అంటే ఫేస్ నుంచి సెన్సేషన్ బ్రెయిన్కి వెళ్ళాలంటే దిస్ 1 nerve called 5th nerve which is called as trigeminal nerve. సో దాంట్లో సెన్సేషన్స్ బ్రెయిన్ రిలే అవుతాయి. మనకి ముట్టుకున్నా కానీ ఆ సెన్సేషన్ని ఆ నర్వ్ క్యారీ చేసుకుంటూ చిన్న మెదడుకి వెళ్ళి అక్కడి నుంచి బ్రెయిన్ రిలే చేస్తుంది. సో
కొందరికి ఈ నర్వ్లో ప్రాబ్లం ఉన్నప్పుడు, అంటే ఆ నర్వ్ ఎక్కడ బ్రెయిన్లో కనెక్ట్ చేస్తుందో అక్కడ బ్లడ్ వెజిల్ ఉందో, అలా చిన్న ట్యూమర్స్ ఉన్నాయి అక్కడ, ఆర్ వేరే కండిషన్ వలన దాన్ని ఇరిటేట్ చేస్తుంటే కనుక వాళ్ళకి సివియర్ పెయిన్ ఉంటుంది ఫేస్లో. అదర్ ఒక పక్కనే ఎగ్జాక్ట్లీ మిడిల్ ఏమో చెప్తారు, నాకు ఇక్కడి నుంచి ఇంతే ఉంది ఫేస్ పెయిన్, అటువైపు లేదు అసలు నాకు. అది దర్ 3 డివిజన్స్ ఉంటాయి. సో పైన ఒకటి, కింద 3 నరాలు ఉంటాయి అనమాట. కొందరికి హోల్ ఫేస్ పెయిన్ వస్తుంది, కొందరికి ఓన్లీ ఈ పార్ట్ వస్తుంది, కొందరికి ఓన్లీ పైన వస్తుంది. సో బట్ అది ఎంత సివియర్ ఉంటుందంటే పెయిన్, పేషెంట్స్ సే దట్ నేను చచ్చిపోవాలి ఉంది నాకు ఈ పెయిన్తో, బతకలేను నేను, ఇంత పెయిన్ ఉంది నాకు అని. మరి దానికి క్యూర్ అసలు ఫస్ట్ డయాగ్నోస్ ఎలా చేస్తాం సార్? అంటే దిస్ ఇస్ టిపికల్, అంటే ఈ సిమ్టమ్ అనేది డిజీజ్ అంటే డయాగ్నోసిస్ మోర్ ఆఫ్ క్లినికల్ బేస్డ్ మ్యామ్ ఇది. అంటే ఈ ద ప్రెజెంటేషన్ దే ప్రెజెంట్ ఈస్ టిపికల్గా ఆ పెయిన్ షాక్ లాగా, స్టాబింగ్ వచ్చినట్టు, షాక్ కొట్టినట్టు ఉంటుంది, విచ్ లాస్ట్ ఫర్ 30 seconds to 2 minutes ఉంటుంది అంతే. మళ్ళీ ఆగిపోతుంది, మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ 1 hour వస్తుంది. స్టార్టింగ్లో ప్రాబ్లీ రోజుకి 1-2 సార్లు వస్తుంది. ఓవర్ ఇయర్స్ ఇట్ కీప్స్ ఆన్ ఇంక్రీజింగ్ టు పాయింట్ వేరే దే హ్యావ్ 30-40 episodes. రాత్రి నిద్రపోలేరు ఆ పెయిన్తో, ఏమి చేయలేరు, ఫ్యాన్ గాలి తగిలినా కానీ పెయిన్ ఎక్కువవుతాం, తిన్నా కానీ పెయిన్ ఎక్కువవుతాం, నీళ్ళు కొట్టుకున్నా కానీ పెయిన్ ఎక్కువవుతాం. సో ఆ సివియర్ పెయిన్ తట్టుకోలేక ఒకప్పుడు సంథింగ్ కాల్డ్ సూసైడల్ డిసీజ్ అనేవాళ్ళు దీన్ని, అంత సివియర్ ఉండటం వల్ల పెయిన్. సో బట్ నౌ దెర్ ఆర్ మెడికేషన్స్ ఫర్ దట్ వన్. మెడిసిన్స్కి రెస్పాండ్ అవుతున్నారంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్. మెడిసిన్స్కి రెస్పాండ్ కావట్లేదు అన్నప్పుడు దెన్ వీ నీడ్ టు డూ ఫర్దర్ ఎవాల్యుయేషన్. అంటే సంథింగ్ కాల్డ్ ఎంఆర్ఐ బ్రెయిన్ చేస్తుంది దీంట్లో. దెర్ ఫ్యూ సీక్వెన్సెస్ విచ్ ఎగ్జాక్ట్లీ ఆ నర్వ్ని చూస్తుంది, 5th నర్వ్ని చూసి అక్కడ ప్రాబ్లం ఉందా మనకు చూపిస్తుంది అది. దాన్ని బట్టి ఫర్దర్ ఇప్పుడు అక్కడ ఏదైనా బ్లడ్ వెజిల్ వెళ్ళి దాన్ని టచ్ చేస్తున్నారా అని టచ్ చేసి దాని నుంచి ప్రసార్ నరాన్ని టచ్ చేసినప్పుడు షాక్ లాగా వస్తుంది అనమాట. సో ఆబ్వియస్లీ నరాన్ని బ్లడ్ వెజిల్ సపరేట్ చేస్తాయని పెయిన్ తగ్గిపోతుంది. సో ఎవరికి ఈ యూజువలీ దిస్ కైండ్ ఆఫ్ పెయిన్ అరౌండ్ 50 years పైన వాళ్ళకి ఏజ్ కామన్, బట్ చిన్న ఏజ్లో కూడా రావచ్చు, బట్ రేర్లీ. అక్కడ ఏమైనా చిన్న ట్యూమర్స్ ఉంటే రావచ్చు, కానీ బట్ మెజారిటీ ఆఫ్ దెమ్ 50-55 years తర్వాత. ఫీమేల్స్లో ఎక్కువ ఇది. సో ఫస్ట్ యూజువల్లీ మెడికేషన్ ట్రై చేస్తాము, 1-2 మెడిసిన్స్కి రెస్పాండ్ అవుతున్నారు పర్లేదు, రెస్పాండ్ కావట్లేదు అన్నప్పుడు దెన్ వి గివ్ ఆప్షన్ ఆఫ్ సర్జరీ. చిన్న సర్జరీ అంటారా, ఆర్ ఇట్స్ ఎ మేజర్ సర్జరీ? సో ఇట్స్ ఎ మేజర్ సర్జరీ, బట్ నో మచ్ కాంప్లికేషన్స్ ఇన్ దట్. చిన్న చెవు వెనక ఒక చిన్న హోల్ చేసి స్కల్లో విన్ గో ఇన్ మైక్రోస్కోప్ ద్వారా ఆర్ ఎండోస్కోప్ ద్వారా ఆ రక్త నరాన్ని ప్లస్ నర్వ్ని సపరేట్ చేసి అక్కడ గ్రాఫ్ట్ పెడతాం, చిన్న గ్రాఫ్ట్ పెడతాం. సో రిజల్ట్స్ ఆర్ సో ఎక్స్ట్రీమ్లీ గుడ్. పేషెంట్స్ ఎన్నో ఏళ్ళ నుంచి పడుకోకుండా ఉన్నవాళ్ళు సర్జరీ చేసినాక 24 hours లెగవరు ఇంకా వాళ్ళు నిద్రకి, బికాస్ అంటే ఎన్నో రోజుల నుంచి ఆ పెయిన్ వలన నిద్రపోయినారు వాళ్ళు. సో దట్ విల్ వెరీ హ్యాపీ, వెరీ గ్రాటిఫైయింగ్ బోత్ ఫర్ ద పేషెంట్. సర్జన్ కూడా ఈ ఫీల్స్ వెరీ హ్యాపీ బికాస్ యూ గివెన్ సంథింగ్ సో గుడ్, ఇన్స్టెంట్ రిజల్ట్. చేయగానే పేషెంట్ సర్జరీ నుంచి OT టేబుల్ నుంచి బయటికి రాగానే షీ ఈస్ రిలీవ్డ్ ఆఫ్ పెయిన్. వావ్, అంత క్విక్గా ఉంటుంది. ఓకే, అండ్ నిద్ర గురించి చెప్పారు కాబట్టి దే సే దట్ నిద్రపోతే బ్రెయిన్ రెస్ట్ అవుతుందండి. డస్ ఇట్ రియలీ రెస్ట్ ఆర్ వాట్ డు యూ హ్యావ్ టు కమెంట్ ఆన్ దట్? ఏమంటారు? రెస్ట్ ఏ ఉండదు, బికాస్ డ్రీమ్స్ వస్తానే ఉంటాయి, సంథింగ్ ఇస్ గోయింగ్ టు కీప్ హ్యాపెనింగ్ ఇన్ ద బ్రెయిన్, అండ్ ద సిస్టమ్ ఇస్ వర్కింగ్. System is working. If your heart needs to work, obviously brain needs to keep impulses to the heart. Correct. So for everything they say brain is active, అంటే subtle గా యాక్టివ్ ఉంటుంది. ఆటోనమిక్ ఫంక్షన్స్ అంటే ఆబ్వియస్లీ బ్రెయిన్ స్టెమ్ లో ఏరియాస్ విచ్ ఆర్ షుడ్ బి ఆల్వేస్ యాక్టివ్, ఆబ్వియస్లీ బికాస్ అవే కంట్రోల్ చేసి హార్ట్ని కానీ హార్మోన్స్ అన్నిటిని. సో మెజారిటీ స్లీప్స్ అంటే అగైన్ ఆబ్వియస్లీ కంప్లీట్ నిద్రపోతుందో తెలియదు, బికాస్ most of them we dream in nights. Obviously that means brain is functioning somewhere. Correct. So కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి. టెల్ మీ ఇఫ్ దే ఆర్ మిత్స్ ఆర్ ఫ్యాక్ట్స్. ఓకే, ట్యూమర్ అని తెలిసిన తర్వాత బ్రెయిన్కి కంపల్సరీగా మనకి సర్జరీ అవసరం, ఎస్ ఆర్ నో? నో మ్యామ్, నో. ప్రతి ట్యూమర్కి సర్జరీ అవసరం లేదు. సో ఎక్కడో ఇన్సిడెంటల్గా ఏదో ఎంఆర్ఐ చేస్తే, ఎవరికో దేనికో ఎంఆర్ఐ చేస్తే స్కాన్లో ట్యూమర్ వచ్చిందంటే, వెరీ స్మాల్ ట్యూమర్ కానీ ఆర్ విచ్ ఇస్ నాట్ కాజింగ్ ఎనీ సిమ్టమ్స్ కానీ, then we can leave it. Okay. సో వాళ్ళని అంటే ఫర్దర్ ఫాలోఅప్ చేసుకోవాలి.
every 6 months 1 year MRI చేసుకుంటూ if at all that size is increasing then we need to think about surgery, otherwise not required. ట్యూమర్ సర్జరీ అయిన తర్వాత చాలా రెస్ట్ తీసుకోవాలి బికాస్ హీలింగ్కి చాలా ఎక్కువ టైం పడుతుంది. No, my patients rarely I put them in ICU. Majority of them they go to the ward directly, unless ఒక డే అబ్జర్వేషన్ పెడదామంటే పెడతాం ఐసీయూలో, కానీ లేకపోతే యూజువలీ అండ్ బై థర్డ్ ఫోర్త్ డే దిల్ బి డిశ్చార్జ్ అండ్ 10 days తర్వాత స్టిచెస్ తీసేస్తాం. సో ఇట్స్ నాట్ దట్ అన్లెస్ ఇదే కాంప్లికేషన్ అయింది, సంథింగ్ హ్యాపెన్స్ విచ్ ఇస్ వెరీ రేర్, లేకపోతే రిజల్ట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండ్ పేషెంట్స్ కెన్ resume their activities within a span of 15 days to 1 month again. ట్యూమర్ వచ్చిందని మనకి లాస్ట్ మినిట్ వరకు తెలియదు, ట్రూ ఆర్ ఫాల్స్? It's both true and false. In the sense కొన్ని ట్యూమర్స్ బికాస్ when the tumor is very small but still ఏదో ఇంపార్టెంట్ ఏరియాని ప్రెస్ చేస్తుంది కాబట్టి త్వరగా బయటపడుతుంది. కొన్ని ట్యూమర్స్ ఎక్కడ బ్రెయిన్లో విచ్ ఏరియాస్ నాట్ ఇంపార్టెంట్, ఆ బ్రెయిన్లో పెద్ద ఫంక్షన్స్ ఎక్కువ ఉండవు, ఆ బ్రెయిన్ డ్యామేజ్ అయినా కానీ ఓకే అన్నట్టుగా ఉంటుంది. సో ఆ పార్ట్ ఆఫ్ బ్రెయిన్లో ట్యూమర్స్ పెరుగుతూ ఉంటాయి కనుక ఆబ్వియస్లీ సిమ్టమ్స్ బయటికి రావు. సో ఆబ్వియస్లీ పేషెంట్ చాలా పెద్దగా అయినాక, ట్యూమర్ పెద్దగా అయినాక ఒక వీక్నెస్తో రావటమో, లేకపోతే ఇంకేదో ప్రాబ్లంతో రావటమో, లేకపోతే స్ట్రోక్తో రావటం ఇట్లా వస్తుంది. సో ఐదర్ వే ఇట్స్ ట్రూ అండ్ ఆల్సో ఫాల్స్. ఓకే, సో ట్యూమర్ అన్నది వయసు అయిపోయిన వాళ్ళకి ఎక్కువ వస్తూ ఉంటుంది, ట్రూ ఆర్ ఫాల్స్? దిస్ ట్యూమర్ కెన్ హ్యాపెన్ ఎనీ ఏజ్. పుట్టంగానే పిల్లడు స్టార్టింగ్ ఫ్రమ్ 6 months పుట్టినప్పటి నుంచే ఎప్పుడైనా కానీ ట్యూమర్ రావచ్చు. సో మెనీ ట్యూమర్స్ ఇన్ చిల్డ్రన్లో లైక్ ఎపెండెమస్, మెడ్లోబ్లాస్టోమాస్ అని ఉంటాయి, చిన్న మెదడు దగ్గర వస్తాయి. ఇవన్నీ 1 year 2 years 3 years చూస్తూ ఉంటాం. సో నన్ ఆఫ్ ది ఏజ్ ఇస్ ఇమ్యూన్ టు ట్యూమర్స్, ఎప్పుడైనా రావచ్చు. బట్ కొన్ని ట్యూమర్స్ ఏజ్లో వస్తాయి, కొన్ని ట్యూమర్స్ ఏజ్లో వస్తాయి అన్నట్టుగా ఉంటుంది. ఒకసారి ట్యూమర్ వచ్చిందంటే మళ్ళీ మళ్ళీ వస్తుంటుంది, ట్రూ ఆర్ ఫాల్స్? అగైన్ ట్రూ అండ్ ఫాల్స్. థింగ్ ఈస్ దేర్ సంథింగ్ కాల్డ్ గ్లయోమాస్. సో గ్లయోమా అనేది హై గ్రేడ్ గ్లయోమాస్, గ్రేడ్ 3 గ్రేడ్ 4 ట్యూమర్స్. సో సర్జరీ చేసినా కూడా, రేడియేషన్ ఇచ్చినా, కీమోథెరపీ ఇచ్చినా కానీ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి వీళ్ళల్లో. ఇప్పుడు సేమ్ థింగ్ గ్రేడ్ 1 ట్యూమర్ ఒకసారి చేసేసినా మళ్ళీ రావు. ఆర్ ది సంథింగ్ కాల్డ్ షానోమస్, న్యూరల్ ట్యూమర్స్ అని ఉంటాయి, ఆర్ పిట్యూటరీ ట్యూమర్స్. సో వీళ్ళు చేస్తే మళ్ళీ రావు. ఫాలోఅప్ చేస్తాం కానీ దే డోంట్ హ్యావ్ ఎనీ రికరెన్స్, యూజువలీ రేర్ రికరెన్స్ ఇన్ దెమ్. బట్ కొన్ని ట్యూమర్స్, గ్లయోమా హై గ్రేడ్ ట్యూమర్స్ అనేది రికరెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఓకే, ప్రతిసారి కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటే, ఎస్పెషలీ ఏజ్ అవుతున్నప్పుడు బ్రెయిన్ ఇంకా యాక్టివ్గా ఉంటుంది. ఇస్ దట్ ట్రూ ఆర్ ఫాల్స్? దట్స్ ట్రూ. That's true. We always tell అంటే ఏజ్ ఓల్డ్ పీపుల్కి one thing one of my teachers used to do is used to play Sudoku in his 70 years. Every day he used to come and play 1 or 2 used to solve these things. He says that this keeps me active. So kotta నేర్చుకోవాలి. Always learning process. And we also be active and we also feel happy that something we are learning అన్న సంతోషం ఉంటుంది. సోషలీ యాక్టివ్గా ఉన్నవాళ్ళు అంటే అందరినీ కలిసేవాళ్ళు, సొసైటీలో యాక్టివ్గా ఉండేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా బ్రెయిన్ ఎప్పుడు యాక్టివ్గా యంగ్గా ఉంటుంది. That's true. You keep meeting a lot of people. You learn something new from every other person. Obviously you try to catch some good points from them. So obviously socialization is always a good thing. Always keeps you in high spirits. Probably you'll keep yourself motivated and try to keep yourself happy. ఇంకోటి అప్ స్కిల్ చేసుకుని కొత్త కొత్త విషయాలు తెలుసుకొని న్యూస్లో అప్డేటెడ్గా ఉన్న వాళ్ళు, వీళ్ళకి కూడా బ్రెయిన్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది. And now the news has become so much everywhere. It's news, too much information, so much in the media, Google, every click of button lo news untundi. But it's people are so glued to the phone. But sorry, something keep on watching and ప్రతి దాంట్లో న్యూస్ వస్తానే ఉంటాయి, గుడ్ బ్యాడ్ or something whatever they want. Correct. సో ఇట్స్ ఐ ఫీల్ ఇట్స్ టూ మచ్ ఆఫ్ థింగ్. అంటే ఏజ్ ఓల్డ్ టైమ్స్లో పేపర్ వచ్చేది, పొద్దున లేసి పేపర్ చదువుకుని కాఫీ తాగుతూ, too much information is giving stress. Still I always look at my dad used to have a Telugu ఈనాడు పేపర్ చదువుతూ పక్కన కాఫీ తాగుతూ స్పెసిఫిక్ టైమ్. ఇప్పుడు ఆల్ ద టైమ్ యూఆర్ ఆన్ దిస్ థింగ్. ఐ ఫీల్ దట్స్ నాట్ వెరీ గ్రేట్ ఆ గుడ్ అనిపిస్తుంది. మనం బ్రెయిన్ని యాక్టివ్గా ఉంచుకుంటూ టు హ్యావ్ ఎ హెల్దీ లైఫ్ టు యువర్ బాడీ అండ్ బ్రెయిన్ ఏం చేయాలంటారు? ఫస్ట్
what I myself do to keep myself active and to keep my mood up. Always, I don't know, my thing is I wake up early, by పొద్దున్న around లేవడం 5 early, then do some physical activity, either yoga, meditation, gym, hit out gym, cycling, whatever you can, running, walking. So that's good thing. Second, obviously diet is very important. Try to cut down your sugars and this thing. Eat what's required, healthy diet. Try to eat on dry fruits and which are naturally available, rather than eating the junk and the carbohydrates, lot of carbohydrates, processed foods. So all these things, even when there's so much study about when keep your gut good, your brain will be active. అవునా అండి, నిజంగా సంబంధం ఉందంటారా? ఉందా? So you keep your gut good and clean, your brain is active. So you need to choose what you want to eat, and then you'll understand how your brain becomes more active than it's supposed to be. వావ్, చాలా మంచి. And also sleep is very important. At least adult, you should have at least 7 hours of sleep, 6 to 7 hours. Doctors, obviously they have some issues with the sleep because emergency surgery, but as a whole 7 hours is good. Sleep is very much required. Kids at least 8 to 9 hours. So you can't keep on pushing kids chadavu eppudu, but they should also have adequate sleep. They should be encouraged into sports. Fit body with the sane mind gives a good results. Perfect. Thank you so much for your time, Andy. Nice talking to you. Thank you. Thank you.